మిక్చర్ అండి. ఇది 2 కేజీలు మిక్చర్ చేశాను. ఇది బూందీ. ఇలా కలిపేసాను అన్నమాట. ఇది అటుకులు, ఇది మిక్చర్. ఇది కారపూస అండి, లావుపాటి కారపూస అనమాట. ఇది సపరేట్గా పెట్టాను, ఇది పెట్టాను. ఇది తర్వాత ఇది అంతా ఇలా కలిపేసుకొని నీట్గా మనం డబ్బాలో ఎత్తి పెట్టుకుంటే 1 నెల వరకు ఉంటుందండి. పిల్లలు సెలవులు వాళ్ళకు దుబాయ్లో ఉంటారు కదా, వాళ్ళు దుబాయ్ సెలవులు ఇప్పుడు వాళ్ళకు జూలై 30th నుంచి 2 నెలల దాకా ఉంటుంది వాళ్ళకు. సెప్టెంబర్ ఆగస్టు చివరి దాకా ఉంటుంది. అందుకని డబ్బాలో వేసి పెట్టేసుకుంటే పిల్లలకు బయట తిండ్లు తినిపించకుండా మన ఇంట్లో మిక్చర్ అప్పుడప్పుడు ఇవ్వచ్చండి. వాళ్ళు సాయంత్రం పూట కానీ ఒక 1 నెలపై వస్తుంది. అందరికీ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. ఏదైనా ఒక స్వీటు ఒక హాట్ పెట్టేసుకుంటే ఇలా బాగుంటుందండి. నెక్స్ట్ టైం స్వీట్ చేస్తాను. ఇప్పుడు ఈ టైం వచ్చింది చేశానండి మిక్చర్. ఇది 2 కిలోల పిండిది అయిందండి. ఇది మన బయట కొనే వాటికంటే మన ఇళ్ళల్లో ఒకసారి చేసి పెట్టుకుంటే పిల్లలకు సాయంత్రం పూట స్నాక్గా ఇవ్వచ్చండి. ఈ పిజ్జాలు, ఈ పానీపూరీలు అవి ఇవి తిని డయోరియా అవి తెచ్చుకునే బదులు ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కాబట్టి బయట చిరుతిండ్లు తగ్గించాలి. తింటే పిల్లలకి విరోచనాలు అవి డయోరియా వస్తుందండి, అటాక్ అవుతుంది. అందుకని ఇళ్ళలోనే మనం శుభ్రంగా చేసి పెట్టుకున్నాం ఇలా స్నాక్ ఐటమ్స్ ఇస్తుంటే చాలా చాలా బాగుంటుందండి. పిల్లలు ఇష్టపడి తింటారు. పెద్దలు పిల్లలు అందరూ తినొచ్చండి. శుభ్రంగా రుచికరంగా మనం ఏవి కలపకుండా, కెమికల్స్ అవి ఏమి లేవండి కలపడానికి. నిల్వ ఉంచడానికి ఏదేదో కలుపుతుంటారు వాసనలకు, రుచికి, రంగు కోసము. ఏం లేదండి, సింపుల్గా శనగపిండి మరపట్టించి చేసుకోవడం అనమాట. రెడీమేడ్ పిండి కూడా కాదండి, ఇది మరపెట్టించి చేయించుకుందాం. ఇదండి ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ కంటైనర్ డబ్బాల్లో పెట్టుకుంటే 1 నెల వరకు, నెల పైన బాగుంటుందండి. ఇది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినవచ్చు. ఇది బూందీ అండి. ఇది సపరేట్గా బూందీ పెట్టాను. వేరుశనగలు, పుట్నాల పప్పు, కరివేపాకు, మిర్చి, ఇది కారము అంతా కలిపి పెట్టేసాను. ఇది అది వచ్చి ఇదండి.